ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ప్రొఫెసర్ నాగేశ్వర్కి మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు, కొంతమంది జర్నలిస్టులు వెళ్ళి ప్రెస్ క్లబ్లో ఒక మీటింగ్ పెట్టాయి, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాయి. సో దాంట్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన మంచి పనులు, ఆయన్ని ఎవరైతే టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి చాలా ఒక రకంగా ప్రొఫెషనల్ కాకుండా పర్సనల్గా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు మరి ఒక రకంగా తెలంగాణ వాదం ఏంటి, తెలంగాణ ఉన్మాదం ఏంటి మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తీక్ గారు. కార్తీక్ గారు నమస్కారం. ఎలా ఉన్నారు కార్తీక్ గారు? కొంచెం గ్యాప్ ఇచ్చినట్టున్నారు. ఓకే, ఎలా జరిగింది ట్రిప్? బాగా జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు ఊటీలో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కొన్ని కాన్సిక్వెన్స్ జరిగాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి జనసేన నేతలు ఇంకా పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వచ్చి అసలు వద్దులే, కేసు వద్దులే, నేను తీసుకోమని చెప్పాను. తర్వాత కూడా ఆయన కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే తులసిచంద్ కావచ్చు, పాషం యాదగిరి కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెళ్ళి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు మొత్తానికి జరిగిన సంఘటనలు అంతా మన మంచిగా అనుకోవాలి. ఎవరు ఏమిటో తెలియజెప్పాయి. నేనేమంటానంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్కి మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు ప్రెస్ క్లబ్లో సమావేశం కావటాన్ని నేను అభినందనలు తెలియజేస్తున్నా. అది మంచి పరిణామం. ఎందుకంటే మనం కూడా జర్నలిస్టులం. రేపు కష్టం నీకు రావచ్చు, నాకు రావచ్చు. సో ఒక జర్నలిస్ట్కి తోటి జర్నలిస్టులు మద్దతుగా ఉండటం అనేది మంచి పరిణామం. కాకపోతే ఆ సమావేశంలో అసలు చర్చ పక్కకు పోయి పవన్ కళ్యాణ్ని లేదు ఆంధ్ర వాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయటం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే వాదానికి ఉన్మాదానికి మధ్య సన్నని గీత ఉంటుంది. తెలంగాణ వాదం అద్భుతం. తెలంగాణ భాష కావచ్చు, సంస్కృతి కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, అస్తిత్వం కావచ్చు, దీన్ని కాపాడుకోవాలి అనేటువంటి తాపత్రయం తెలంగాణ వాదాన్ని. లేదు తెలంగాణ ఉన్మాదం ఏంటంటే తెలంగాణ వాదం అనే పేరుతో అవతల వాడిని ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు పర్సనల్గా టార్గెట్ చేయటం ఉన్మాదం. ఇక్కడ సమావేశమైన వాళ్ళు తెలంగాణ వాదులు కాదు, తెలంగాణ ఉన్మాదులు. ఎందుకు నేను అలా చెప్తున్నానంటే అక్కడ సబ్జెక్ట్ ఏంటి? అక్కడ సబ్జెక్ట్ ఏంటి అంటే ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తోటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు గురించి చర్చ జరిగిందని, పవన్ కళ్యాణ్ ఏమో జగన్ అరెస్టు చేయాలని మా కార్యకర్తలు కోరుకుంటున్నారని అడిగితే దానికి అమిత్ షా ఎందుకు జగన్ పట్ల మీకు అంత వ్యతిరేకత, మనకి జగన్ లాంగ్ రన్ ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టాంట్ ఫ్రెండ్, సో జగన్ పట్ల మీ వైఖరి మార్చుకోండి అని చెప్పాడని చెప్పేసి, క్లాసిఫికారని చెప్పేసి ఆ విషయాన్ని తనకెవరో చెప్పారని ఎవరికో చెప్తే మళ్ళా ఎవరో నాగేశ్వర్ చెప్తే ఆ చెప్పిన సమాచారాన్ని పబ్లిక్ గా మాట్లాడినందుకు నాగేశ్వర్, దీనికి ఆధారం లేదు. ఎవరికో చెప్పారు, మళ్ళా ఎవరో నాగేశ్వరే చెప్పారు, నాగేశ్వర్ మనకు చెప్పాడు. ఇది డైరెక్ట్ సోర్స్ కాదు, థర్డ్ పార్టీ కూడా కాదు, ఫోర్త్ పార్టీ. ఈ సమాచారాన్ని తీసుకొచ్చి ఏదో అమ్మ లెక్కల ఊళ్ళో చెప్పుకుంటారు కదా, చెవులు కొరుక్కుంటుంటారు కదా. ఫస్ట్ ఆవిడకి ఏదో చెప్పింది, ఆవిడ ఇంకేదో కలిపి ఇంకోటి చెప్పింది, ఆవిడ ఇంకేదో కలిపి ఇంకోటి చెప్పింది. మొత్తానికి 4 చెవులు మారిన తర్వాత అసలు విషయం పక్క పోయింది, ఏదో కొత్త విషయం బయటకు వస్తుంది. ఇక్కడ ఒక్క మాట, ఇప్పుడు ఎవ్వరు కూడా అంటే కొంతమంది జనసేన సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వరం సపోర్ట్ చేస్తున్నారు. సరే, ఎవరు ఫాలోవర్స్ వాళ్ళకు ఉంటారు, అది వదిలేద్దాం. కానీ అసలు విషయాన్ని మర్చిపోతున్నారు చాలామంది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయనకి మించినటువంటి, ఆయన మంచి వాగ్దాటి ఏ విషయం గురించైనా మాట్లాడతారు, ఇబ్బంది ఏం లేదు. ఆయన కూడా ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉంటారు. ఒక మేధావిగా ఆయన్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు. అంటే తెలుగు వాళ్ళు ఎవరైనా సరే, రాష్ట్రాలకు సంబంధం లేకుండా. అలాంటి వ్యక్తి ఆఫ్ ద రికార్డ్ జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ని ఎలాంటి అథెంటిసిటీ లేకుండా ఆయన మాట్లాడటం కరెక్ట్ అని అనుకోవచ్చా? అదే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు అమ్మ లెక్కలు మాట్లాడుకుంటా ఉంటారు ఊళ్ళలో, ఒకరి చెవులో నుంచి ఇంకోటి చెవులోకి, ఇంకోటి చెవులో నుంచి ఇంకోటి చెవులోకి వెళ్తూ ఉంటుంది. విషయం మారుతూ ఉంటుంది. మారిన తర్వాత ఒక నాగేశ్వర్ గారి దాకా ఒక విషయం వచ్చినప్పుడు అది నిజమా కాదా క్రాస్ చెక్ చేసుకోకుండా అడ్డదిడ్డంగా చెప్పే వాళ్ళని మేధావి అంటారా, జర్నలిస్టు అంటారా? అది జర్నలిస్టు ఫండమెంటాలిటీకి వ్యతిరేకం కదా. అనేక మంది జర్నలిస్టులు క్రాసులు చెప్పిన నాగేశ్వర్ గారు జర్నలిస్టు ఫండమెంటాలిటీని తప్పారు. తప్పిన తర్వాత ఇప్పుడు నాగేశ్వర్ గారు జనసేన పార్టీని గెలికిన తర్వాత, ఆంధ్ర రాజకీయాలు ఏలుబెట్టి మాట్లాడిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యారు. ముందు వాళ్ళు రియాక్ట్ కాలే, నాగేశ్వర్ ముందు గెలికాడు. తర్వాత గెలికిన తర్వాత వాసన చూడాలిగా. మరి గెలికిన తర్వాత వాసన రావద్దంటే ఎట్టా? గెలికిన తర్వాత ఆటోమేటిక్గా వాసన వచ్చింది. వాళ్ళు రియాక్ట్ అయ్యారు. కొంతమంది జన సైనికులు కేసులు పెట్టారు. మరి కేంద్ర హోంశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మధ్య జరిగిన సంభాషణని ఏం జరిగిందో తెలుసుకోకుండా ఓపెన్ గా చెప్పడం అంటే అది శుద్ధ తప్పు. ఆ తప్పు నాగేశ్వర చేశారు కాబట్టి క్షమాపణ చెప్పాడు, కామెంట్స్ వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పాడు. కామెంట్ను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పడం అంటే ఏంటి? ఆ తప్పనే కావద్దు అర్థం లేదు.
అది కరెక్ట్ అని నాగేశ్వర గారు భావించదలుచుకుంటే ఆ సోర్స్ ఏంటో కూడా చెప్పాలి. చెప్పనండి మరి ఆ సోర్స్ ఏంటి, అది నిజమా కాదా, ఒక ఆధారం ఉంటే చెప్పనండి. కాదు, ఆధారం లేదు కాబట్టే ఆ కామెంట్స్ ని వెనక్కి తీసుకున్నాడు. అంటే ఇక్కడ నాగేశ్వర్ తప్పు చేశాడని అర్థం కదా. మన నాగేశ్వర్ తప్పు చేశాడు కాబట్టి ఆంధ్రాలో కేసులు జన సైనికులు పెట్టారు. పెట్టినా సరే అక్కడ ప్రభుత్వం ఏమి నాగేశ్వర్ మీద అరెస్టు చేయాలనో ఇంకోటనో ఆలోచించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ గా చెప్పారు, మాకు ఆయన అరెస్ట్ చేయాలని లేదు, ఆయన ఏదో మాటగా తప్పు చెప్పాడేమో, అనుకోకుండా చెప్పాడేమో అట్నే భావిస్తున్నాం అని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత కూడా ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వ్యక్తిత్వం, ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉన్న వ్యక్తిత్వం. తప్పు నిజానికి బాధితుడిగా పవన్ కళ్యాణ్, నిందితుడు నాగేశ్వర్. కానీ బాధితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏమో నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, వదిలేద్దామని చెప్పేసి అన్నాడు. పెద్దరికాన్ని చాటుకున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏమో తప్పు చేసి తప్పుగా చెప్పానని ఒప్పుకొని కామెంట్స్ ని వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టాయి, లేదో సమావేశం పెట్టాయి. అంటే నువ్వు తప్పు చేయి, మేము మీకు అండగా ఉంటామని చెప్పదలుచుకున్నారా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాగు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడు, అవతల వాళ్ళని అమ్మలిట్టు నీ అనుగొడిట్టు మీకు అండగా ఉంటామని చెప్పదలుచుకున్నారా? ఏంటిది? ఒకవేళ అండగా ఉంటామని చెప్పదలుచుకున్నారు, ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛను తొక్కేయదండి, మేము మాట్లాడే క్రమంలో ఒకసారి తప్పుడుగా వస్తుంటాయి, దాన్ని చూస్తున్నట్టు పోవాలి తప్ప మీరు దాన్ని కేసులుగా మార్చడం, అరెస్టులు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేంత వరకు ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఓకే. కానీ ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారి భార్యలకి దీనికి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గారి పెళ్లికి దీనికి ఏంటి సంబంధం? ఆంధ్రాకి తెలంగాణకి మధ్య గొడవ ఇదామన్నా? ఆంధ్ర తెలంగాణ గొడవ చిత్రీకరించే ప్రయత్నం చేశారేంటి ఇక్కడ? ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రాకి నీటి వాటాల మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడండి, ఆ విషయాలు ఏదన్నా. ఎగ్జాక్ట్లీ. ఆంధ్రాకి తెలంగాణకి ఏదైనా భాషపరమైన, విధానపరమైన, సంస్కృతి పరమైన గొడవలు వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, అది ఓకే. కానీ ఇక్కడ గొడవ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ జనసేన పార్టీకి సంబంధించిన ఒక విషయాన్ని, అందులోనూ కేంద్ర హోంశాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మధ్య జరిగిన సంభాషణని తెలియకుండా తెలిసినట్టుగా చెప్పాడు. ఇది సంఘటన. ఈ సంఘటన సంబంధించి మాట్లాడడం అంటే కాగుడంతో చెప్పంటే జాగుడంతో చెప్తే ఏమన్నారు? ఇంకా నిన్ను అడిగింది కాగుడంతో, ఏబిసిడి చెప్పరా అంటే అది చెప్తా అంటే ఏమన్నది? ఇంకా సంబంధం లేకుండా మాట్లాడి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాట్లాడి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా మాట్లాడి హెరిటేజ్ మీద దాడులు చేస్తారా? ఏది మీరు దాడులు చేసేది? అంటే భారత రాజ్యాంగానికి మీరు అతీతులా? మీరు భారత రాజ్యాంగానికి అతీతులా? చంద్రబాబు గారు ఇంటి ముందు అన్నా చేస్తారు, ఎందుకు చేస్తారు? అదే మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడేదాన్ని. ఇప్పుడు నేను అడుగుతున్నా నాగేశ్వర్ గారిని, నేను ఆయన క్లాసులు చాలా విన్నా, నేను అంతర్జాతీయవాదిని అని చెప్పుకుంటాడు. మరి ఈ అంతర్జాతీయవాది గిరిగీసుకొని ఓ ప్రాంతీయవాదుని ఎందుకు ఎక్కపోయాడు? అంతర్జాతీయవాది ఇప్పుడు నాగేశ్వర్ గచ్చిబౌలిలో కూర్చొని అమెరికాలో ట్రంప్ గురించి మాట్లాడతాడు, ఇరాన్ అమెరికా యుద్ధం గురించి మాట్లాడతాడు, లేదు ఏది చైనా గురించి మాట్లాడతాడు, రష్యా గురించి మాట్లాడతాడు, యూకే గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మనం వాళ్ళ మీద మాట్లాడినప్పుడు వాళ్ళు రియాక్ట్ కారా? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన వెనకాల ఏదైనా పార్టీ ఉంది అనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంది కదా. సరే, ఆ పాయింట్ కూడా వస్తాను నేను. నువ్వన్న పార్టీ ఎక్కడ పుట్టింది, నాగేశ్వరికి ఆ పార్టీకి రిలేషన్ ఎక్కడ కుదిరిందో కూడా చెప్తాను నేను. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించేది ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో బాంబు పేలుడు జరిగాబ్బా, ఆ ఆనవాళ్ళు హైదరాబాద్ లో కనపడ్డాయి. ఇక్కడ వరకు ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయి అన్న విషయాన్ని ఎన్ఐఏ గుర్తించింది. ఎన్ఐఏ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉన్న ఆ వ్యక్తిని అరెస్ట్ చేయదలుచుకున్నారు. మన ఇక్కడ ప్రొఫెసర్ డాక్టర్ దొరికాడు కదా, వచ్చి అరెస్ట్ చేయబోతున్నారు. అట్టెట్ట ఎన్ఐఏ ఎవరు రావడానికి మా తెలంగాణ వాళ్ళని అరెస్ట్ చేస్తారా అని అంటే కుదిరిద్దా? కుదిరిద్ది. ఇప్పుడు అట్నే నాగేశ్వర్ ఆంధ్ర వాళ్ళని గెలికాడు, ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడాడు, అది తప్పు. ఆంధ్ర రాజకీయాల మీద బురద జల్లటం అనిపించింది, జనసేన మీద బురద జల్లటం అనిపించింది, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీద బురద జల్లటం అనిపించింది, కావాలని ఒక తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడం అనిపించింది. ఆడ పోలీసులు కేసు పెట్టారు, అరెస్ట్ చేయడానికి వస్తారు. తప్పేంటి ఇక్కడ? ఇప్పుడు నాగేశ్వరం మాట్లాడిన తర్వాతే వాళ్ళ రియాక్ట్ అయింది, వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ చేసుకుని కేసు పెట్టలేదు కదా. మరి దీనికి తెలంగాణ వాదానికి ముడిపెట్టడం ఏంటి? నువ్వు తెలంగాణ వాదనప్పుడు తెలంగాణ గురించే మాట్లాడు. తెలంగాణ హక్కులకి భంగం కలుగుతుందా, తెలంగాణ రాజకీయాలకు ఇబ్బంది జరుగుతుందా, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారా, ఇది అవును ఉంటే మాట్లాడు. కానీ నువ్వు తెలంగాణ వాదం మీద కాకుండా ఆంధ్ర రాజకీయాల్లో ఏలుబెట్టి ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడి అక్కడెక్కడ నీ మీద కేసులు పెట్టొద్దంటే ఎట్ట పెట్టుకుని ఉంటారు? సరే ఓకే, కేసులు పెట్టిన అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ఏమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాంటిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయ్యి ఉంటే నాగేశ్వర గారి పుట్టినరోజు, పెళ్లి రోజు ఏదో ఒకటి చెక్ చేసుకుని వచ్చి ఎత్తుకుని పోయేవాళ్ళు, అది జరిగేది. సరే, ఇప్పుడు వైసీపీ పార్టీ, ఇది నాగేశ్వరం మాట్లాడడం కదా, ఆ పార్టీ ఉంది అనేది ఆరోపణ కదా, ఇందాక నువ్వు అడిగావు కదా. నాగేశ్వర గారు నిజానికి మేధావే, నేను ఒప్పుకుంటా. ఆయన యూట్యూబ్ ఛానల్స్ గురించి పెద్దగా చర్చ లేని రోజుల్లోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక జర్నలిస్ట్ గా చాలా బలంగా, చాలా గట్టిగా మాట్లాడిన వ్యక్తే. జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అంటే తెలంగాణ, ఆంధ్ర అన్ని రాజకీయాలు మాట్లాడగలిగిన వ్యక్తే. దాంట్లో నాకు భిన్నాభిప్రాయం లేదు.
బాగా మాట్లాడతాడనే అందరూ అభిమానించడం స్టార్ట్ చేశారు. కానీ 2021కి ముందు నాగేశ్వర వేరు, 2021 తర్వాత నాగేశ్వర వేరు. 2021లో తన కొడుకు పెళ్లి సమయంలో విజయ్ సాయి రెడ్డితో ఏర్పడ్డ సాన్నిహిత్యం కారణంగానో ఏమో తెలియదు కానీ మొత్తానికి వైసీపీకి ఫేవర్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. అంటే వైసీపీని ఎక్కడ విమర్శించలేదంటే విమర్శిస్తాడు, వైసీపీని విమర్శిస్తాడు, జగన్ విమర్శిస్తాడు. కానీ జగన్ విమర్శించాల్సి వచ్చినప్పుడు ఏమో సన్నాయి నొక్కుతాడు, కూటమిని విమర్శించాల్సి వచ్చినప్పుడు టీడీపీనో జనసేనో బీజేపీనో విమర్శించాల్సి వచ్చినప్పుడు చాలా గట్టిగా మాట్లాడతాడు. అంటే న్యూట్రాలిటీని 2021 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో నాగేశ్వరం మిస్ అవ్వడం స్టార్ట్ చేశాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నీకు. ఇప్పుడు పోయినసారి ఎన్నికలు వస్తున్నాయి అబ్బా, ఇప్పుడు నువ్వు నేను కూడా అక్కడ వారు వన్ సైడ్ గా ఉందన్న విషయాన్ని గమనించాం. ప్రజల మూడు తెలుసుకున్నాం కాబట్టి గమనించి ఆంధ్రప్రదేశ్ లో కూటమి వన్ సైడ్ కి గెలవబోతుందని చెప్పాం. లేదు వైసీపీ మాత్రం మేము 175 గెలవబోతున్నాం అని చెప్పింది. ఇప్పుడు జర్నలిస్టుగా మనం ఏంటి, ఈ పార్టీ వాదన ఏంటో ఆ పార్టీ వాదన ఏంటో గ్రౌండ్ ఏముందో తెలుసుకొని గ్రౌండ్ లో ఉన్నది చెప్పడానికి ట్రై చేస్తాం. అప్పుడు నాగేశ్వరం ఏం చెప్పాడు, వైసీపీకి టీడీపీకి టగ్గాపోరు నడుస్తుందని చెప్పాడు. కానీ రియాలిటీలో ఏం జరిగింది, టగ్గాపోరు నడిచిందా? వారు వన్ సైడ్ కదా. ఈ వారు వన్ సైడ్ అన్న విషయం కార్తీక్ అర్థమైంది, మనోజ్కి అర్థమైంది, నాగేశ్వరికి ఎందుకు అర్థం కాదా? నాగేశ్వర్ వైసీపీ సమాచారం మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి అర్థం కాలే. అంటే ప్రజలతో కనెక్షన్లో లేడు, వైసీపీతో కనెక్షన్లో ఉన్నాడు. దానివల్ల ఆయనకి నిజమేంటో అర్థం కాలే. సరే, ప్రజలు తీర్పిచ్చారు. ఒకవేళ ఈ మాటకి మీ మీద డెఫినేషన్ సూట్ అయితే ప్రొఫెసర్ నాగేశ్వర గారు న్యాయ పోరాటం చేస్తారు మీరు? నేను ఎక్కడ ఆయన చెప్పట్లేదు కదా, నేను ఆయన మీద ఆరోపణ చేయటం కదా. ఇప్పుడు విమర్శ చేయటం వేరు, రెండోది ఏమన్నారు ఇది అంటాం వేరు, ఏది పర్సనల్ గా అటాక్ చేయటం వేరు. నేను అక్కడ పర్సనల్ గా అటాక్ చేయటం కాదు, ఆయన వైసీపీకి టీడీపీకి తగ్గాపోరు ఉంది అన్న మాట చెప్పాడా లేదా? ఆయన చెప్పానండి. ఇది కూటమి వారు వన్ సైడ్ గా గెలవబోతుందని చెప్పాడు, మరేమన్నా వారు వన్ సైడ్ అన్న విషయాన్ని చెప్పగలిగాడా? ఇంకోటి కార్తీక్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద 10 టీవీ షేర్లు అవకతవకలు అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు, అవన్నీ నేను మాట్లాడాను కానీ అట్లాంటిది ఏం లేదు. కానీ ఆయన 10 టీవీ స్టార్టింగ్ లో 10 టీవీకి చైర్మన్ గా ఉన్నారు. ఆయన గౌరవార్థం చైర్మన్, జీతం లేకుండా చైర్మన్. ఓకే జీతం లేకుండా చైర్మన్. అప్పుడు సీఈఓగా అరుణ్ సాగర్ ఉన్నారు. షేర్ల విషయంలో వాటి విషయంలో నాగేశ్వర గారికి అంటే ఆయన ఏది పెట్టింది లేదు, ఆయన ఆ విషయంలో ఇంకోటి లేదు. అవన్నీ వదిలేయండి, అడ్డమైన ఆరోపణ నేను చేయను. కళ్ళకు కనపడుతున్నటువంటి నిజాలను మాత్రమే నేను మాట్లాడడానికి ట్రై చేస్తాను. నాకు అనిపించింది నేను మాట్లాడతాను, అంతే తప్ప నేనేమి కూడా అవతల వాళ్ళ మీద కావాలని బురద జల్లేటువంటి అలవాటు నాకు లేదు. అవును, అది నాగేశ్వర గారికి ఉన్న అలవాటు ఏమో నాకైతే లేదు. సరే పోనీ, ఆ మేధావుతానని ఆయన లూజ్ అవుతూ వచ్చాడు. అతని మీద అతని వ్యూవర్స్ లో కూడా అభిప్రాయం కలుగుతూ వచ్చింది. ఇన్నాళ్ళు ఆయన కొద్దిగా వైసీపీ ప్రోగా ఉన్నాడు అనేటువంటి అనుమానం మాత్రమే ఉండేది. ఇలా అది నిజమని తేలిపోయే రకంగా ఆయన భాష కానీ ఆయన వ్యవహారం కానీ లేదు, ఆయన డైలాగ్ కానీ ఉన్నాయి. నేనేమంటానంటే, తను తప్పు చేశానని ఒప్పుకున్న తర్వాత తనకు మద్దతుగా జర్నలిస్ట్ సంఘాల మీటింగ్ పెట్టమంటే అర్థం ఏంటి? తను తప్పు చేశానని తనే ఒప్పుకున్నాడు, ఆ వ్యాఖ్యని ఉపసంహరించుకున్న తర్వాత కూడా తనకి మద్దతుగా మీటింగ్ పెట్టడం అంటే దీన్ని ఏమనుకోవాలి? అంటే ఇప్పుడు దీనికి అపర మేధావి అయినటువంటి నాగేశ్వర గారే సమాధానం చెప్పాలి. ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ప్రొఫెసర్గా ఆయన రిటైర్ అయ్యారు. ఆయనకి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలా జీతం అందేది. సో ఇప్పుడు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నట్టున్నాయి. సరే, ఎమ్మెల్సీగా పనిచేశారు, ఎమ్మెల్సీగా కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తున్నట్టున్నాయి. అది కాక ఆయన యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి ఎంత రెవెన్యూ వస్తున్నట్టుంది. నేనేమంటానంటే, తెలంగాణ బిడ్డలు ఇబ్బంది పడుతున్న సమయంలో, తెలంగాణలో వానలో వరదలో వచ్చిన సమయంలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎప్పుడైనా ₹1 సహాయం చేశాడా? తెలంగాణలో వరదలు వచ్చినప్పుడు మొన్న ఇదే రీసెంట్ గా ఖమ్మంలో వరద వచ్చింది, గుర్తుందా నీకు? విజయవాడలో వరద వచ్చినట్టే ఖమ్మంలో కూడా వరద వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ ₹1 ఇచ్చాడు. నాగేశ్వర్ ఎంత ఇచ్చాడు? సీఎం సహాయ నిధికి నాగేశ్వర్ ఎంత ఇచ్చాడు? సరిపోని నేరెల్లా గుర్తుందా నీ సంఘటన? కేటీఆర్ గారి నిజవర్గంలో దళితుల్ని ఇసుక మాఫియా తొక్కించుకుంటూ పోయింది రారీరుతో. వాళ్ళకి సపోర్ట్గా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎంత పోరాటం చేశాడు దళితులకు సపోర్ట్గా. తెలంగాణ వాదిగా మాట్లాడాలి కదా. పోని అది పాత విషయం. లగచల విషయం, రేవంత్ రెడ్డి గారు లగచలలో రైతులకు సంఖ్యలు వేశారు భూసేకరణ కోసం అని, కేసులు పెట్టి జైల్లో కూడా పెట్టారు. దాని మీద ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఎంత గట్టిగా ఫైట్ చేశాడు, మాట్లాడాడా? ఇవన్నీ తెలంగాణ ఇష్యూస్ నేను చెప్తుంది. సరే, ఇది కూడా పోని. మొన్న ఖమ్మం జిల్లాలో పేదవాళ్ళ ఇల్లు కూర్చివేసి ఇళ్లలో నుంచి జనాన్ని నెట్టేసి నిర్దార్చనీయంగా నిద్రపోతున్న జనాలని మంచం మీద నుంచి లాగేసి బయట పడేసి, సామాను కూడా బయట పడేసి పెద్ద రచ్చ చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి దాని మీద ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడాడు? కనీసం ఆ బాధితులపై పరామర్శించాడా? ఇప్పటికీ ఆ బాధితులు బాధితులాగానే ఉన్నారు. బాధితులు లాగానే ఉన్నారు. కొద్ది మందికి సాయం చేస్తుంది ప్రభుత్వం.
అది కూడా పెద్ద పోరాటం తర్వాత, ప్రజా సంఘాల పోరాటం తర్వాత. మరి దాని మీద ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు ఎందుకు పోరాటం చేయట్లేదు? మళ్ళీ వీళ్ళంతా తెలంగాణ వాదం ముసుగేసుకునే వాళ్ళ. తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వాటినప్పుడు, బాధ కలిగినప్పుడు మాట్లాడలేని గొంతులు తెలంగాణ వాదులుగా ప్రొజెక్ట్ చేసుకోవడం అంటే అన్యాయం. వీళ్ళు ఎక్కడ తెలంగాణ వాదులు? తెలంగాణ వాదం అంటే ఏంది? తెలంగాణ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే నోటితోటి, ఏదో కేసీఆర్ చెప్తాడు కదా, నేను నోటితో ముళ్ళు తీస్తానని చెప్పేసి, అలా చేయగలిగిన వాడు తెలంగాణ వాది. వీళ్ళలో ఒక్కడన్నా ఉన్నాడా? తులసి చందు పెద్ద యూట్యూబరు, మంచి రెవెన్యూ వస్తుంది నాకు తెలిసి యూట్యూబ్లో. తర్వాత ఆమె కొన్ని కుక్కు ఎఫ్ఎం వాటిని కూడా ప్రమోట్ చేస్తుంది. ఎంత ఇచ్చింది పేదవాళ్ళకి? ₹1 సహాయం ఎప్పుడైనా చేసిందా? తర్వాత ఆ జర్నలిస్ట్ ఎవరు ఇందాక మనం మాట్లాడుకున్నాం, పాసం యాదగిరి, పెద్ద ఉద్యమకారుని అని చెప్పుకుంటాడు. ఎప్పుడైనా ₹1 సాయం చేశాడా? పేదవాళ్ళ తరపున ఎంత గట్టిగా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర గారు, సరే వాళ్ళందరికంటే ఆర్థికంగా ఇతను ఉన్నాడుగా, కొద్దిగా బెటర్ పొజిషన్ ఉన్నాడుగా. గచ్చిబౌలిలో మంచి ప్లాట్ 1-2 ఉన్నట్టున్నాయిగా. కొడుకు కూతురు కూడా సెటిల్ అయ్యారుగా, మంచి ఉద్యోగాల్లో ఉన్నారుగా, మంచి పొజిషన్ లో ఉన్నారుగా. నాగేశ్వర గారు ఎప్పుడైనా ₹1 సహాయం చేశాడా? ప్రొఫెసర్ గా, జర్నలిస్ట్ గా, ఎమ్మెల్సీగా ఇన్ని జీతాలు తీసుకున్నాడు కదా ఆయన, ఎప్పుడైనా ₹1 సాయం చేశాడా? వీళ్ళు నీతులు వల్లిస్తున్నారా? వీళ్ళు తెలంగాణ వాదం పేరుతోటి ముసుగేసుకొని మాట్లాడటం అంటే చాలా బాధ అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా దీన్ని రిసీవ్ చేసుకోరు. సరే, తెలంగాణ ప్రజలు రిసీవ్ చేసుకొని పక్కన పెడితే, ఆంధ్ర వాళ్ళు అయితే రిజెక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే వీళ్ళు ఆంధ్ర పోలీసులు మాకాడికి రావటం ఏంటి, ఆంధ్ర వాళ్ళు మాకాడు ఉండటం ఏంటి అని అన్నారు. ఆంధ్రాలు కూడా అంటూ ఉన్నారు, మా గురించి మాట్లాడటం మానేయండి మీరని. నువ్వు నాకాడికి రావద్దంటే నువ్వు నా గురించి మాట్లాడటం మానేయమని చెప్తారు వాళ్ళు. వీళ్ళు నాగేశ్వర్ మాట్లాడటం మానేస్తాడా? మాట్లాడటం మానేయాలని నేనైతే అనుకోను, ఎందుకంటే భావ ప్రకటన స్పీచ్ అనేది ఒకటి ఉంది కాబట్టి. కానీ ఆ మాట్లాడే మాటల్లో నిజాయితీ కనపడాలని మాత్రం నేను నాగేశ్వర్ గారికి ఇచ్చే సలహా. థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు మరి రౌండ్ టేబుల్ సమావేశం గురించి అండ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి? మస్ట్గా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.